క్రికెట్ ఆడదామని గ్రౌండ్ తీసుకొచ్చి కోటిగాని తొండి చేసి అవుట్ చేశాను. రూమ్ లో ఉంటే ఎప్పుడు రీల్స్ చూడమేనా, మళ్ళీ కూడా క్రీడా స్ఫూర్తి ఉండాలరా అంటూ మా వాళ్ళని మోటివేట్ చేసి సరదాగా సాయంత్రం క్రికెట్ ఆడదామని గ్రౌండ్ తీసుకొచ్చాను. గ్రౌండ్ కి రాగానే బ్యాట్ కోసం గొడవ పడుతున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ నేనే చేయాలని చెప్పని కోటిగాడు మాత్రం చూడడానికి బ్యాట్ లో సగమే ఉన్నాడు కానీ ఈ రోజు కొడితే బ్యాట్ ఇరిగిపోయింది అంటున్నాడు. నిజంగానే బ్యాట్ కొడతాడేమో అని భయపడిపోయి వెనక నుంచి వెళ్ళి బాల్ వచ్చినప్పుడు ఆడనివ్వకుండా బ్యాట్ పట్టుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంక ఇలా ఎంతసేపటికి అవ్వట్లేదని అందరం కలిసి సపరేట్ గా డివైడ్ అయిపోయి టీం ఆడుకుందాం అనుకున్నా. ఇక్కడ మా టీం లీడర్స్ గురించి చెప్పాలంటే ఒక టీం లీడర్ వచ్చేసి శతద్రు వంశం అనమాట. 100 మందిని వేసి గానీ అవుట్ గానీ వీర వంశం, వాడే మా సిఆర్ గాడు. ఇంకా రెండో పోటీదారు బౌలర్ తో దెబ్బలు తినే యోధుడు, బ్యాట్ లో సగం ఉండే బాలుడు, వాడే మా కోటిగాడు అనమాట. వీళ్ళిద్దరే మా టీం లీడర్స్ అనమాట. కానీ మల్లిగాడు వాళ్ళిద్దరు టీం లీడర్స్ అయితే నేను ఆడను అంటున్నాడు. టాస్ వేసేటప్పుడు కూడా దాన్ని సరిగ్గా తిరగనివ్వట్లేదు. ఇంకెలా కాదని చెప్పని ఆన్లైన్ టాస్ వేసాం అనమాట. ఇంతకీ బెట్ ఎంతో చెప్పలేదు కదా, 10 రూపీస్ బెట్. టాస్ విన్నే మా సిఆర్ గాడు బ్యాటింగ్ తీసుకున్నాడు. సిఆర్ గాడు ఒక బాల్ కొట్టుకొని కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది అనమాట. ఏంట్రా ఈ బౌలింగ్ ఏంటో కొంచెం స్పీడ్ ఏంట్రా అంటున్నాడు. అందుకే రెండో బాల్ కి అవుట్ అయిపోయాడు. తెలుసా గచ్చి బౌలి దివాకర్రా, మినిమం 8 feet పరిగెట్టుకుంటూ వెనకాలకెళ్ళి ఫేస్ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ బౌలింగ్ చేయరా. మా గేమ్ ప్లే అయిపోగానే మళ్ళీ కోటీస్ టీం రంగంలోకి దిగారు. సిఆర్ గాని వద్దురా నువ్వు కీపింగ్ అని చెప్పాను. ఇప్పుడేమో ప్రతి బాల్ మిస్ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ గా టీం లీడర్ కోటి ఆడుతున్నాడు అనమాట. ఆ రాళ్ల ప్లేస్ లో ఉన్న వికెట్స్ ని కావాలని చెప్పి కింద పడేసి కోటిగా అవుట్ అని చెప్పి అపీల్ చేశాను. పాప నమ్మేశాడు. ఎంపైర్ వచ్చేసి మా నైజీరియా నాగరాజ్ గాడు, వాడిని కూడా కొనేసాం అనమాట. ఇంకా లాస్ట్ కి మా టీం లీడర్స్ ఇద్దరు గొడవ పడుతున్నారు అనమాట బెట్టింగ్ మనీ గురించి. కోటిగాడేమో మీరు తొండి చేసి గెలిచారు, నేను మనీ ఇవ్వను అంటున్నాడు. ఇంకా లాస్ట్ కి కాంప్రమైజ్ అయ్యి కామ్ గా వెళ్ళిపోయాం అనమాట. మీరు కూడా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. వెళ్ళొస్తా. సుడు హీరోలు, ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు, మన జాతి రత్నాలు.